జై భీమ్. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బెన్ కుమార్ మహద్ గారి నాయకత్వం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ఈసారి నన్ను గెలిపించండి, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మరిచి ఈరోజు తన టీంలో ఉన్న రఘురామకృష్ణరాజుని ఎస్సీలపై ఇసుగొలిపి చర్చీలు పడేపించడం, పాస్టర్ల మీద కేసులు పెట్టడం, నానాకమైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే రాత్రి దర్శన్ పాస్టర్ గారి మీద జరిగిన దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, క్రైస్తవ సమస్యలపై రాజకీయ పార్టీ పెట్టి ఏదో పాదయాత్ర చేసుకుంటూ గిరిజనుల్లో అవగాహన కల్పిస్తూ ఆయన గిరిజనులకి సేవ చేస్తూ ఉన్న వ్యక్తిపై రాత్రి నిరంకుశంగా దాడి చేసి అతను చంపడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, క్రైస్తవులారా, క్రైస్తవ పాస్టర్లారా, విశ్వాసులారా, ఇప్పటికైనా మేల్కోండి. ఎక్కడో గతంలో ఒరిస్సాలో ఒక పాస్టర్లు తగలబెడితే మనకెందుకులే, మన దగ్గర కాదనుకున్నారు. మణిపూర్ని రావణ కాష్టం చేస్తున్నారు 4 సంవత్సరాల నుండి. ఈ రోజు కూడా అక్కడ రావణ కాష్టం ఆరిపోల. దళిత స్త్రీలపై, చర్చీలపై, క్రైస్తవరాలపై, మా పాస్టర్లపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజుకు నరేంద్ర మోడీ ఒక్క మాట మాట్లాడాల, అది మన దగ్గర కాదు, నేను వదిలేశారు. నిన్నగాక మొన్న ఆకువీళ్ళలో చర్చీలు కూర్చడానికి రఘురామకృష్ణరాజు రెడీ అయ్యాడు. ఈరోజు పాడేరులో పాస్టర్పై దాడి చేసి అతన్ని కేవలం చంపేయాలనే ఉద్దేశంతోనే, కేవలం దర్శన పాస్టర్ని చంపేయాలనే ఉద్దేశంతో అతని మీద నిరంకుశంగా రాక్షసుల్లాగా దాడి చేసి అతని ప్రాణాలు పోయే స్థితిలో ఎలా కోలుకున్నాడు. మిత్రులారా, ఈ పరిస్థితిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే క్రైస్తవులు మేల్కొని మనకు జరుగుతున్న అన్యాయాల్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.